ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు అనే మాటని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. అంటే నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో, ఎలా జరగాలో అది దేవుని ముందే ఒక ఏర్పాటుతో ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. అది నీ జీవితంలో జరిగేటట్లు దేవుడు ఒక కార్యాన్ని ఆయన సిద్ధపరిచారు, ఆయన ఆదేశించారు. ఖచ్చితంగా నీ జీవితంలో తగిన సమయానికి కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఉదయం లేవగానే నాకు ఆ పరిస్థితి బాలేదు, నాకు ఈ అవసరం ఉందని నీవు దిగులు చెందడం కంటే, ఉదయం లేవగానే అయ్యా ఈ దినము నువ్వు నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు. ఈరోజు నా జీవితంలో ఏం జరగాలో నీ చిత్తానుసారంగా జరిగించు ప్రభు అని ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే నీ జీవితంలో ఏం జరగాలో అది ముందుగానే దేవుడు ప్రణాళిక చేసుంచారు. అందుకని ప్రభు చెప్తున్నారు, ఆయన తగిన సమయమందు కార్యము జరిగించేటట్లు, ఆయన మిమ్మల్ని హెచ్చించేటట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలంట. హల్లెలూయా. దీన మనస్సు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే సర్వాన్ని వారు సంపాదించుకుంటారండి. ఈరోజు నీ చుట్టూ నీకు హాని తలపెట్టాలనుకున్న వారు ఎంతమంది అయినా ఉండొచ్చు, నీకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. ఒక్కోసారి వాటన్నిటి ముందు నిన్ను నువ్వు చూచుకున్నప్పుడు నేను ఒక చీమమలే ఉన్నానే, నేను ఏ పార్టీ దాన్ని ఏ పార్టీ వాడిని అని అనుకోవచ్చు. అయితే నీ వెనకాల ఎవరున్నారు? సర్వ సృష్టికర్త అయిన యేసయ్య ఉన్నాడు. ఈరోజు ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడు ఆయన. మనుష్యులు ఎవరో నీకు సహాయం చేసేదేంటి? దేవుడే నీకు సహాయంగా ఉంటే ఎవరో నీకు మాట ఇవ్వడమేంటి? ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, తగిన సమయంలో నేను నిన్ను హెచ్చించబోతున్నానని. హల్లెలూయా. కాబట్టి నువ్వు చింతించొద్దు. నీ చింత యావత్తు కూడా దేవుని మీదే, నీ ఆలోచన యావత్తు దేవుని మీదే, నీ అవసరతలు దేవుని మీదవే. అసలు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. అన్నీ దేవుడు చూసుకుంటాడు, అన్నీ నా తండ్రి చూసుకుంటాడు, నేను దేనికి భయపడనని చెప్పి ఎప్పటికప్పుడు నువ్వు దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరుస్తూ ఉండాలి. అలాంటి వారంటే దేవునికి ఇష్టం. కొంతమంది వారు విశ్వాసంలో బలహీనుడు అవ్వడం వల్ల భయపడిపోతూ ఉంటారు ప్రతి విషయానికి. కానీ తండ్రి చెప్తున్నాడు, నువ్వు దీన మనస్సుతో నా దగ్గర ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకి నీ సమస్తము తెలుసు. రేపు నీ జీవితం ఏంటో తెలుసు, వచ్చే నెలలో నీ అవసరాలు ఏంటో తెలుసు. ఈరోజు నీ వారి బిడ్డల యొక్క ఆలోచన పట్ల నువ్వు ఏమేమి కలిగి ఉన్నావో అవన్నీ తండ్రికి తెలుసు. అందుకనే ప్రభు చెప్తున్నాను, నువ్వు భయపడొద్దు, నేను హెచ్చిస్తాను, నీ ప్రార్థన వింటున్నాను, నేను తగిన సమయంలో నేను గొప్ప స్థితికి తీసుకెళ్తానని నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. గనక మంచి మనసుతో మంచిగా బ్రతుకుతూ దేవుని పాదాల వద్ద మనం అందరం ఉందాం. తప్పక దేవుడు గొప్ప స్థితిగతులు మీకు దయచేసి, ఎవరి ముందు నీవు కన్నీరు గార్చావో వారందరి ముందు నీ తల ఆయన లేవనెత్తబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.